వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు ఎందుకు నల్లబడుతుంది ఇప్పుడు చెప్తాను. మనకి వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇలా జరగడం అనేది నేచురల్. చర్మంలో ఉండే హెయిర్ ఫాలికల్స్ నుంచి వెంట్రుకలు వస్తాయి. ఇక్కడ జుట్టు నల్లగా ఉంచే కణాలు ఉంటాయి. ఈ సెల్స్ అనేవి ఎప్పటికప్పుడు పొడుతూ చనిపోతూ ఉంటాయి. ఈ సెల్స్ స్టెమ్ సెల్స్ నుంచి తయారవుతాయి. ఏదైనా కారణం వల్ల ఎప్పుడైనా స్టెమ్ సెల్స్ నుంచి ఈ కణం ఉత్పత్తి అవడం ఆగిపోతే అప్పుడు మన జుట్టు తెల్లబడడం స్టార్ట్ అవుతుంది. ల్యాబ్ టెక్నిక్స్, స్పెషల్ స్కానింగ్ హెల్ప్ తో ఈ కణాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది, వాటి అభివృద్ధి ఎలా ఉంటుందనే ప్రాసెస్ పై న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ఒక టీం స్టడీ చేసింది. తలపై వచ్చిన జుట్టుకు కూడా ఒక వయసు ఉంటుంది. వాటి వయసు పెరుగుతున్న కొద్దీ అవి రాలిపోతాయి. వాటి స్థానంలో కొత్తవి వస్తూ ఉంటాయి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కానీ తర్వాత మెలనోసైట్స్ కణాలు నిదానంగా తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. స్టెమ్ సెల్స్ వాటి ప్లేస్ లో స్థిరంగా ఉంటాయి. మెలనోసైట్స్ ఉత్పత్తి కావు. దీని కారణంగా మన జుట్టు తెల్లగా మారడం మొదలవుతుంది. ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. టెటనస్ ఇది ఒక ఇన్ఫెక్షన్. మనుషులు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్ లో ఇది కూడా ఒకటి. టెటనస్ బారిన పడిన వారిలో 70 నుంచి 80% మరణాలు నమోదవుతున్నాయి. కాబట్టి చిన్నపిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలో ఇది కూడా ఉంటుంది. అలాగే గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. డెలివరీ టైంలో తల్లికి బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కారణం క్లస్ట్రిడియం టెటానీ అనే ఒక బ్యాక్టీరియా. ఇవి మట్టి, నేల, దుమ్ములు ఇలా ప్రతి చోట ఉంటుంది. వన్స్ ఇవి బాడీలకి ఎంటర్ అయితే మౌత్ మజిల్స్ పట్టేస్తాయి. తర్వాత ఒక్కొక్కటిగా మజిల్స్ బిగిసిపోవడంతో పెయిన్ ఎక్కువ అవుతుంది. గ్రాడ్యువల్లీ అన్ని మజిల్స్ బిగించినట్టు పట్టేస్తాయి. ఫుడ్ మింగడం కూడా కష్టంగా మారుతుంది. తీవ్రమైన తలనొప్పి, అడ్డు అదుపు లేకుండా జ్వరం, అలాగే చెమటలు పడతాయి. అలాగే కంట్రోల్ లేకుండా బాడీ పార్ట్స్ మూవ్మెంట్స్ తో మోషన్ ఫిట్స్ వస్తాయి. హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటుంది. బీపీ పెరిగి క్రమేణా ప్రాణాపాయ స్థితి వస్తుంది. అసలు బాడీలోకి ఎలా దూరుతుంది ఇప్పుడు చెప్తాను. శరీరానికి అయిన పుండ్లు లేదా తగిలిన దెబ్బల ద్వారా ఇవి బాడీలోకి వస్తాయి. మొల లేదా ఇంకేదైనా పదిలిన వస్తువులు గుచ్చుకోవడం వల్ల శరీరానికి అయిన గాయాల వల్ల చేరవచ్చు. కాళ్ళ గాయాల నుంచి జరగవచ్చు. కాన్పు సమయంలో తల్లికి లేక పుట్టిన శిశువుకి బొడ్డుకోవడానికి వాడిన డివైస్ సరిగ్గా లేకపోతే ఆ బేబీకి టెటనస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తగిలిన ఇంజరీస్ ద్వారా డిసీజ్ ఫ్యాక్టర్స్ బాడీలోకి చేరగలవు. హాస్పిటల్ సర్జికల్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు లేక ఏదైనా పట్టీ కట్టినప్పుడు లేదా మార్చినప్పుడు చేరే అవకాశం ఉంటుంది. కుక్కలు లేక ఇతర జంతువులు కలిసినప్పుడు ఆ గాయాల ద్వారా రావచ్చు. ఎముకలు విరగడం లేదా క్రోనిక్ అల్సర్స్ గాయాలు ఉన్న వారికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే 10 సంవత్సరాల వరకు అది టెటనస్ రాకుండా రక్షణ ఇస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే దెబ్బ వల్ల వచ్చే పెయిన్ ని టీటీ ఇంజెక్షన్ తగ్గించలేదు. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాక కూడా ఇతర క్రిముల వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ వచ్చేసి హ్యూమన్ బాడీకి ఎంత వాటర్ కావాలి, బాడీకి తగ్గట్టుగా వాటర్ లెవెల్ లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ వాటర్ లేక తప్పనిసరి మన యూరిన్ ని మనమే తాగితే ఏమవుతుందో చెప్తాను. మన బాడీలోకి చేరే వాటర్ పర్సంటేజ్ 1/3 ఫుడ్ నుంచే వస్తుంది. మనం తినకపోయినా తాగకపోయినా మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది. బాడీలో వాటర్ లెవెల్ తగ్గగానే దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల విపరీతమైన అలసట ఉంటుంది. బాడీ పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఒంట్లో నీరు తగ్గే కొద్దీ చెమట కూడా తగ్గి బాడీ హీట్ అవుతుంది. శరీరం తీసుకున్న నీటి కన్నా బయటికి వెళ్లే నీరు ఎక్కువగా ఉంటే రక్తం చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల గుండె మీద భారం పడుతుంది. యూరిన్ ని బయటికి పంపడం తగ్గించి నీటి కొరతను తీర్చేందుకు కిడ్నీలు ట్రై చేస్తాయి. బాడీ మాలిక్యూల్స్ లో నీరు కూడా రక్తంలో కలవడంతో ఆ కణాలు కుచించుకుపోతాయి. నీరు లేకపోవడం కారణంగా మన శరీర బరువు 4% తగ్గిందంటే బీపీ పడిపోవడం, మనిషి స్పృహ తప్పడం లాంటివి జరుగుతాయి. ఇక 3వ దశలో బాడీ వెయిట్ 7% తగ్గిందంటే ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి. బాడీ బీపీని మేనేజ్ చేయడానికి చాలా కష్టపడుతుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి శరీరం కిడ్నీలు అలాగే చిన్న పేగులు లాంటి ఆర్గాన్స్ కి రక్తాన్ని పంపడం తగ్గిస్తుంది. కిడ్నీల పనితీరుపై దీని ప్రభావం పడి ఆ రక్తాన్ని ఫిల్టర్ చేయకుండా పంపడంతో శరీరంలో మలినాలు పెరుగుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక గ్లాస్ వాటర్ దొరకకపోతే మనిషి చనిపోతాడు. ఇప్పుడు వాటర్ లేక తప్పనిసరి మన యూరిన్ ని మనమే తాగితే ఏమవుతుందో చెప్తాను. మన ఇంట్లో పనికిరాని చెత్తను చెత్త కుప్పలు పడేసినట్లే మన బాడీ కూడా వేస్ట్ ని యూరిన్ అలాగే డంగు రూపంలో పడేస్తుంది. అలాంటి వ్యర్థాలను మళ్ళీ మన శరీరంలోకి పంపితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఒక హెల్దీ మ్యాన్ బాడీ నుంచి రిలీజ్ అయ్యే యూరిన్ లో 95% నీరు, మిగతా 5% కిడ్నీ నుంచి విడుదలైన అమ్మోనియా అలాగే ఉప్పు లాంటి వ్యర్థాలు ఉంటాయి. డీహైడ్రేషన్ తో బాధపడుతున్న వ్యక్తి నుంచి వచ్చే యూరిన్ మరింత చిక్కగా, ఇంకా చెప్పాలంటే సముద్రపు నీరులాగా ఉప్పగా ఉంటుంది. మూత్రం మళ్ళీ కడుపులోకి వెళ్ళిన తర్వాత కిడ్నీలు అందులోని సాల్ట్స్ ని అలాగే నీటిని వేరు చేయాల్సి ఉంటుంది. అప్పటికే మూత్ర విసర్జన తక్కువ ఉండడం వల్ల కిడ్నీలు పొడిగా మారి మూత్రాన్ని తయారు చేయని పరిస్థితిలోకి వెళ్తాయి. శరీరంలో లవణాల అసమతుల్యత దారితీస్తుంది. ఒక్కోసారి ఈ అసమతుల్యత మూత్ర, స్పృహ కోల్పోవడం లాంటి వాటితో పాటు బ్రెయిన్ హెమరేజ్, స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ
ఈ ఫ్యాక్ట్ లో చనిపోయిన తర్వాత కళ్ళు ఎందుకు తెరుచుకొని ఉంటాయో చెప్తాను. చనిపోయిన కొన్ని గంటల తర్వాత కూడా కళ్ళు పనిచేస్తూనే ఉంటాయి. మరణానికి ముందు ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. వాటిలో ఫస్ట్ది శ్వాస ప్రక్రియపై ప్రభావం ఉంటుంది. శ్వాస ప్రక్రియ మూత పడగానే గుండె కొట్టు కూడా అయిపోతుంది. నెక్స్ట్ 5 minutes లో బాడీలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి కణాలు చనిపోతాయి. ఈ పరిస్థితిని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. దీని తర్వాత బాడీ టెంపరేచర్ ప్రతి గంటకు 1.5 degrees తగ్గుతుంది. అయితే కళ్ళు మాత్రం యాక్టివ్ గా పనిచేస్తాయి. మన కనురెప్పల్ని నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ కి సంకేతాలను పంపుతుంది. ఇది మన బాడీకి కళ్ళు మూసుకుని ఉండమని చెప్తుంది. ఈ వ్యవస్థ సాధారణంగా మనం జీవించి ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. దీని వల్లనే సూర్యుడిని చూసినప్పుడు లేదా మనం నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం. కానీ చనిపోయినప్పుడు సెంట్రల్ నర్వ్ ఆర్గానైజేషన్ పనిచేయడం ఆగిపోతుంది. దీని కారణంగా కళ్ళపై దాని కంట్రోల్ ఉండదు. దీంతో కన్నురెప్పలు తెరుచుకుంటాయి. చనిపోయిన తర్వాత కళ్ళు 5 గంటల పాటు పనిచేస్తాయి. అందుకే ఎవరైనా కళ్ళు డొనేట్ చేస్తే 5 గంటల్లోపే ఆపరేషన్ చేసి వాటిని తీసుకుంటారు. లేకపోతే క్రమంగా కార్నియా మబ్బుగా మారడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పనిచేయడం ఆగిపోతుంది.